టీంకి అవకాశం ఇచ్చిందండి. అంటే ఒక టీం అంటే 42 ఊళ్ళు స్వామి తిరిగారు. కత్తిపూర్ నుండి కాకినాడ వరకు, పెద్దాపురం నుంచి ఉప్పాడ వరకు స్వామి ఇక్కడ నివసించినప్పుడు ఈ ఊళ్ళన్నీ తిరిగేటండి. 42 ఊళ్ళు తిరిగారు. ఈ 42 ఊళ్ళో ఎవరికైనా ఇంక కోరిక నెరవేరదు, ఇంకా మనకి అవ్వదు అనుకున్న కోరిక ఏదైనా ఉంటే స్వామివారి దగ్గరకు వచ్చి ఆయన యొక్క చరణ వేస్తే ధర్మబద్ధమైన ఏ కోరికైనా నెరవేరుతుందమ్మా. ధర్మబద్ధంగా ఉండాలి. ఒక కోరిక నెరవేరదమ్మా. అది ఎందుకు నెరవేరుతో చెప్తాను నేనండి. చాలా మంది స్వామి దగ్గర 9 వారాలు వచ్చాను, నా కోరిక నెరవేరలేదంటారు. ఎందుకు ఎవరంటేనమ్మా, మన పిల్లవాడికి గొప్ప చేసింది అనుకోండి, ఐస్ క్రీమ్ కొనుక్తాం, ఐస్ క్రీమ్ కొనుక్తానమ్మా ఒకసారి చేసేస్తాం ఎప్పుడే. అలాగే మన అనాలోచిత వల్ల అంటే మన ఆలోచన ఉందమ్మా, అప్పటికప్పుడు మంచిది అనుకుంటామ్మా. మంచిది అనుకుని అది మనకి అందుబాటులోకి వస్తే బాగుంటుంది, మనకి అందితే బాగుంటుంది అని ఆలోచిస్తుంటుంది. కానీ సర్వాంతర్యామి అన్ని సర్వకాల సర్వవస్తులు తెలుసుకున్న భగవంతుడు మనకి ఏది ఇస్తే ఎప్పుడు సుఖంగా ఉంటామో చూసిస్తాడమ్మా. అందువల్ల ఏంటంటే కొన్ని విషయాల్లో స్వామి ఏం చేస్తారంటే కొంచెం డిలే చేస్తారు. ఒక అబ్బాయికి 2 పెళ్ళిళ్ళు అవ్వాలనుకోండి, స్వామి ఏం చేస్తారు, ఫస్ట్ పెళ్ళిని తప్పించి 2వ పెళ్ళి అంటే 30 సంవత్సరాలు వచ్చిన పెళ్లి చేస్తారు. అంటే మా అబ్బాయికి పెళ్లి అవ్వడం లేదు అనుకుంటారు మీరు. కానీ భగవంతుడు ఏం చేస్తారు, తండ్రి ఏం చేస్తాడమ్మా, కొడుకు క్షేమం ఏదో కోరుకుంటాడు. తల్లిదండ్రులు పిల్లలు బాగుండాలని కోరుకుంటారు, లేకపోతే పాడైపోవాలని కోరుకుంటారా? బాగుండాలని కదా కోరుకుంటారు. అందువల్ల ఏంటంటే స్వామి ఏం చేస్తారంటే ఆ డిలే ఉంటుందమ్మా, కొంచెం ఆపుతారు. ఒక పిల్లలు పుట్టడం కొంతమంది 9 వారాలు అయిన తర్వాత కూడా కొన్ని సందర్భాలు ఆపుతారు స్వామి. సరైన సమయం చూసి ఆ బిడ్డనిచ్చినప్పుడు ఆ బిడ్డ వల్ల ఆ కుటుంబం కానీ ఆ తల్లిదండ్రులు కానీ సుఖపడేలా చేస్తారు స్వామి. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి కంపల్సరీగా కోరికలు నెరవేరుతాయమ్మా. అయితే ముందు ఎంతమంది వచ్చారమ్మా సేవకు? మీరు వస్తారు కదా రేపటి నుండి రాగలరా, లేకపోతే 12 రోజులు ఇచ్చానా? 12 రోజులు వచ్చానమ్మా, వారం అమ్మా. ఓకే, 12 రోజులు వచ్చి ఎంతమంది వచ్చారమ్మా? మన సేవకి మూర్తి అయిన వాళ్ళు 12 రోజులు ఎంతమంది వచ్చారు? వెనకాల ఉన్నారమ్మా. వారం వరకు మీ సేవ ఉంటుందమ్మా. ఈ సేవ చేయడం వల్ల మీకు కలిగే ఉపయోగం ఏంటో తెలుసండి. స్వామి మీ ఊళ్ళో అడిగారు సార్, మీరన్నా ఏ ఇంటి దగ్గరైనా కానీ, ఏ గుడి దగ్గరైనా, మీరన్నా గుడి దగ్గర లేదా మీరన్న ఇంటి దగ్గర స్వామివారిని పెట్టి ఊరంతా అనౌన్స్మెంట్ చేసి 2 రోజుల ముందు అక్కడ మీ ఇంటి దగ్గర కానీ మీ గుడి దగ్గర కానీ అభిషేకం చేస్తాము. ఇంకా వారం రోజులు చంద్రపడవ చేశారు, మన అనుభవాలు ఇస్తారు. తర్వాత మాట్లాడుకుంటాము. మీలో కొంతమందికి అత్యంత ఉన్నారు, కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకొక 4 రోజులు మాకు ఇస్తే చాలనుకుంటారు. స్వామి దగ్గర అడిగేసిన తర్వాత సేవ చేయడం మొదలెట్టిన తర్వాత మీరు ఎన్నో సేవలు చేసుకుంటారమ్మా. కానీ గర్భగుడిలోకి ఎవరిని రానివారమ్మా. ఏ గుడిలో కూడా, ఏ గుడి దగ్గర సేవ చేయండి. ఓన్లీ పైన ఈది రోడ్డు లేదా బయట కడగడమో చేస్తారు తప్ప కూర్చోండి చేస్తారు తప్ప గర్భగుడిలోకి వెళ్ళి స్వామి చేత అభిషేకం చేసి మహాభాగ్యం ఎక్కడ దొరకదమ్మా. స్వామి మనతో మాట్లాడతారమ్మా. చాలా మందికి తెలుసు విషయం. ఇక్కడ సేవ చేసుకున్న వాళ్ళకి, ఎప్పుడులో సేవ చేసుకున్న వాళ్ళకి స్వామి మనతో మాట్లాడతారు. నాకు గారు పెట్టు భూమి పెట్టు అని అడుగుతారు. ఎక్కడన్నా ఏ దేవుడని అడిగారమ్మా? ప్రతి ఈ కళ్ళు మూసుకుంటే చాలా మందికి స్వామి కనపడతారు. ధ్యానం చేస్తే కళ్ళలో కనిపిస్తారు కొంతమందికి. కొంతమందికి తీసుకొస్తారు దగ్గర నుండి, అమ్మ దగ్గర సేవ దగ్గర అయిపోయింది నీ దగ్గర అని అడుగుతారు. దిగుతాం అనుకుంటే మళ్ళీ పడుకుంటాం మనం, అయినా వదలలేదు. ఒక్కసారి ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మనందరం ఆయన ఎట్లా అయిపోయాం, మనంతా కుటుంబం అయిపోయిందమ్మా. అది చూసుకోండి, మనంతా ఒకటే కుటుంబం. ఎవరికి ఏ సమస్య వచ్చినా మన ఇంటికి వస్తే ఏ విధంగా అయితే పరిష్కరిస్తాడో ఆ విధంగా మనల్ని అన్ని కష్టాల నుండి బయటపడేస్తున్న స్వామి. కాబట్టి స్వామికి మీరు చేసేది ఏంటంటే వాళ్ళ నుండి మీ దగ్గర మణిమాణిక్యాలు కానీ డబ్బులు కానీ ఏ విధమైనది కోరుకోవట్లేదు. ఓన్లీ ఒక్క సేవ మాత్రం కోరుకుంటారండి. మీరు పెట్టే ప్రసాదాన్ని చూడండి, కొంతమందికి చాలా సార్లు స్వామివారి డైరెక్ట్గా పుణ్యాలు తీసుకున్నారు ధ్యానంలో కనపడుతుంటారు.
చాలా మంది కల్పించారు. అటువంటి మహాత్ముల క్షేత్రంలో మనం ఉన్నాం. 20 మంది 10 మంది 500 ఉన్న రోజులమ్మా ఒక సంవత్సరాల 2 సంవత్సరాల క్రితం. ఈరోజు ఎన్ని వందల మంది వచ్చారో చూడండి. ఊరికే రారు కదమ్మా. ఏదైనా ప్రచారం చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని ప్రచారం చేయాలి. మంచిని ప్రచారం చేస్తే ఇప్పుడు పరమాణం వచ్చిందామని అందరికీ లేదు. ఆ వాసన మనకు ఎలా కనిపిస్తుందమ్మా? ఆనందంగా ఉంటుంది కదా పరమాణం కనిపెట్టేటప్పుడు. అదే పచ్చిపెట్టుకోండి పచ్చిపెట్టుకోండి మనకి ఎంత చిరాగ్గా ఉంటుంది. మంచిని పెట్టుకుంటే మన ముఖికి ఏ విధమైన ఆనందాన్ని మన యొక్క మనసుకి ఏ విధమైన ఆనందాన్ని ఇస్తుందో ఆ విధంగా చెడును పంచిపెడితే అటువంటి కర్మ కూడా అంటుకుంటుంది. ఒక విషయం తెలుసుకుని ప్రచారం చేసుకొస్తుంది. తప్పని తెలిసి ప్రచారం చేసుకోవచ్చు తప్పలేదు. ఎందుకంటే దాన్ని మంచిగా మాత్రమే ప్రయత్నం చేస్తున్నట్లు. అదే చెడుని మంచిని చెడుగా మార్చి చేస్తాం అనుకోండి, ఆ ప్రభావం మనకే మన పిల్లలకే మన మనవులకే మనమనవులకు కూడా తగులుకుంటుందండి. ఈ స్వామి యొక్క విశేషం. మిమ్మల్ని అందరినీ లైన్ ఎందుకు రమ్మంటారో తెలుసండి. చివరి బాగా దృష్టించుకుంది. ఎందుకు తెలుసు? అక్కడి నుండి స్వామి దర్శనం అయ్యే వరకు ఓం నమో నారాయణ మాత్రం ఇంకోసారి చెప్తాడమ్మా. ముందు వెళ్తారు కదా, ముందు దర్శనం చేసుకుంటారు, ఇలా పక్కన కూర్చుంటారు, ఇంకా మొదలు వెళ్తారు. మరి చివరి ఉన్నవాడు అదృష్టవంతుడా లేదా మొదటిగా దర్శనం చేసుకున్నవాడు అదృష్టవంతుడు అంటే మీరు ఎవరు చెప్తారు? బాగా చివరి ఉన్నవాడు వాళ్ళు అదృష్టవంతులమ్మ. అందుకని ఎవరైనా చివరినే ఉండాలని ట్రై చేయాలి. స్వామి నా పాదాల దగ్గర చేరుకోవాలంటే ఎంత కింద స్థాయి